2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. హై ఇన్కమ్ స్కిల్స్ అంటే ఏంటి సార్ అసలు? హై ఇన్కమ్ ఎక్కువ అమౌంట్ మనకి ఇవ్వగలిగింది ఈ రోజుల్లో అండి టెక్నాలజీ. నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేయగలిగితే, ఇంకా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఏఐ ఈజ్ అ హై ఇన్కమ్ సోర్స్. ఎవరికైనా కొద్దిగా అయినా ఆలోచన ఉంటే ఏఐ మీద మనముగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, లేదా మన డబ్బు ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే నేర్చుకునే పనిలో అన్నా ఉండాలండి. ఏఐని నెగ్లెక్ట్ చేసి బతకలేం, ఇది ఫిక్స్. సో ఏఐ టెక్నికల్లీ ఎనీథింగ్ ఈజ్ ఎ హై ఇన్కమ్ థింగ్. నెక్స్ట్ అండి, రెవెన్యూ అండ్ సేల్స్ జనరేషన్, డబ్బుని జనరేట్ చేసేది ఏదైనా సరే హై ఇన్కమ్ కిందకే వస్తుంది. అంటే ఇతరులకి డబ్బు తెప్పించే పనిలో ఉన్నా మనకి డబ్బు వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కోడింగ్, వెబ్ డెవలప్మెంట్ ఇట్లాంటి వాటిల్లో కూడా డబ్బులు పెట్టుకోవచ్చు. అండ్ ఆల్వేస్ టాప్ ప్రయారిటీలో ఉండేది హై ఇన్కమ్లో ద రెంటల్ ఇన్కమ్ ఆఫ్ మన హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఈ డెస్టినేషన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోవా లాంటి ప్లేస్, అలాంటి ప్లేస్లో రెస్టారెంట్స్లో, అలాంటి ప్లేస్లో లాడ్జింగ్, బోర్డింగ్ అలాంటి వాటిలో పెట్టినా నీకు హై ఇన్కమ్స్ జనరేట్ అవుతాయి. చిన్నది పెడితే చిన్న ఇన్కమ్ వస్తుంది, కొంచెం పెట్టుకోగలను అనుకుంటే అలాంటివి. ఈ రోజుల్లో ఇంకొక మాట చెప్తానండి, హై ఇన్కమ్ రాబోతున్నవి అరౌండ్ ద పెరిఫెరీ. ఓకే, ల్యాండ్ విచ్ విల్ కనెక్ట్ టు మెయిన్ థింగ్స్ బాగా జనరేట్ చేస్తాయి డబ్బులు. ల్యాండ్ మీద ఎప్పుడూ తక్కువ రాదు, ఎప్పుడు డబులే. మనకి ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ టైం ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇన్కమ్స్ డబుల్ అయ్యి హై ఇన్కమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ల్యాండ్తో పాటు ఎవరైనా చూసుకోవాలి అనుకుంటే ల్యాండ్తో పాటుగా అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే వనరులకి మనం ఏం చేయగలుగుతున్నాం. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ల్యాండ్ పెట్టేసి ల్యాండ్ కొనేస్తే ల్యాండ్ పెరిగిపోతుంది అనుకుంటారు. ఆ ల్యాండ్ ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవస్థలకు ఎలా హెల్ప్ అవుతుంది, అక్కడ వస్తుందండి ఇన్కమ్. చాలామంది తెలివిగా ఆడాల్సిన గేమ్ ఏంటంటే, ఒక చోట ఎక్కడో ల్యాండ్ కొన్నామంటే అక్కడ ఏం ల్యాండ్ అది, ఆ చుట్టుపక్కల ఏం నడుస్తుంది బాగా, అక్కడ నేను ఏం చెయ్యొచ్చు, ఎలాంటి ఇన్కమ్ జనరేట్ చేయడానికి అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న పనులకి నా ల్యాండ్ ఎలా ఉపయోగపడుతుంది అనేది బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. నేను చూసాను, ఒక ఆయన చాలా దూరంగా ఒక హాస్పిటల్ పెట్టుకున్నాడు. ఆ ఏరియాలో హాస్పిటల్ ఏంటి అనిపించింది. ఆ చుట్టుపక్కల 30 ఊళ్ళల్లో అంత పెద్ద హాస్పిటల్ లేదు. తండోపతండాలుగా వస్తారు, తక్కువే తీసుకుంటాడు. బికాస్ అక్కడ ఉండే అంత లోవర్ మిడిల్ క్లాస్ అట్లా వాళ్ళు ఉంటారు, అయినా కూడా చాలా డబ్బు. సో పాయింట్ ఇస్, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆ చుట్టుపక్కల ఏంటి అనే మార్కెట్ స్టడీ ఉండాలి. దట్ వే నువ్వు ఎందులో అయినా హై ఇన్కమ్ జనరేట్ చేయాలి అంటే ఆ చుట్టుపక్కల ఉన్న దాని గురించి నీకు అవగాహన ఉండాలి. నెక్స్ట్ హై ఇన్కమ్ చెప్తున్నానండి, డబ్బు రావాలి అంటే ఫారెన్ ఫండింగ్, ఫారెన్ పీపుల్కి మనము చేసే పని నచ్చాలి. దట్స్ హై బిగ్ మనీ అండి. చాలామందికి అంతవరకు వెళ్ళరు, ఆలోచన అంత వెళ్ళనివ్వదు. బట్ నేను చెప్తున్నాను, భారతదేశాన్ని చూసుకుని నమ్ముకుని భారతదేశం వైపుకి మార్కెట్లు నడుస్తున్నాయి. ఎవరైనా ఆలోచించాలంటే ఫారెన్ ఫండ్ మన లోపలికి పెట్టగలిగే నేను ఏం స్కిల్ డెవలప్ చేయొచ్చు, ఏం మెథడ్ డెవలప్ చేయొచ్చు, దట్ విల్ వర్క్ లైక్ మ్యాజిక్ అండి. చేసుకోవాలి ఫారెన్ ఇన్కమ్. నెక్స్ట్ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తాను, హార్డ్వేర్స్ అరౌండ్ టెక్నాలజీ బాగా ఇన్కమ్. ఓన్లీ ఆ స్క్రీన్ గార్డ్లు, మనకి ఫోన్ కవర్లు చేసే స్క్రీన్ గార్డ్లు $1 million బిజినెస్. సో వెన్ ఎవర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ హై పే, హై ఇన్కమ్ అంటే ఇదే, దట్ ఇన్వెస్ట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ బిజినెస్. లేదు హై ఇన్కమ్ అంటే గో ఇన్ టు ఎ వెరీ హై కేటగిరీ, సిఇఓసో, కంపెనీ ఓనింగ్సో, కంపెనీలు కొనుక్కోవడము, ఒక ఎంటైర్ ఎస్టాబ్లిష్డ్ ఛానల్స్ కొనుక్కోవడము, ఇవన్నీ హై పే కిందకు వస్తాయి. ఓకే, ఈ హై పే గేమ్లోనే మనీ లాండరింగ్ జరుగుతుంది, మనీ మోసాలు ఎక్కువ జరుగుతాయి. సో సెన్సిబుల్గా, కాషియస్గా ఉండాలి, లేకపోతే చాలా చోట్ల తప్పు పడుతుంది. ఈ రోజుల్లో నేను చూస్తున్న, మా దగ్గరకు వస్తున్న కొన్ని ఫ్రాడ్స్ ఉన్నాయండి. అందులో ఈ యురేనియం మైనింగ్ అని, తర్వాత అదేదో గోల్డ్ మైనింగ్ అని ఇట్లా చేస్తున్నారు. వెరీ కేర్ఫుల్ అండి, చాలా ఫ్రాడ్స్ ఉన్నారు. ఓకే, అదెవరో సమ్ కైండ్ ఆఫ్ యురేనియం మేము తీస్తాము, దానికి ఇంత ఇన్వెస్ట్ చేయాలంటే ఉన్న అమౌంట్ అంతా తీసి ఇన్వెస్ట్ చేస్తాం. అవి రావు, అమౌంట్స్ తొందరగా రావు. బిట్ కాయిన్స్, భారతదేశంలో బిట్ కాయిన్ ఇంకా
డీసెంట్రలైజ్డే ఉంది, ఇంకా దాన్ని క్లియర్గా వ్యాలిడిటీస్ వాటికి ఏంటి అని తెలియవు. కాబట్టి ఇక్కడ నుంచి ఫారెన్లో మీరు గేమ్ ఆడాలి అనుకుంటే మాత్రం రిస్క్ అండి. అవి హై పేయింగ్ అనిపిస్తుంది, రావడమే అంత అమౌంట్ అనిపిస్తుంది, కానీ చాలా రిస్కీయే ఇంకా. సో కేర్ఫుల్, ఓకే, చాలా చాలా కేర్ఫుల్. వీటిని చూసుకుని చేయగలిగితే హై ఇన్కమ్, హై శాలరీ, హై పేయింగ్ చాలా ఉన్నాయి, చేసుకోవచ్చు. మన ఆలోచన పరిధిని పెంచాలి. విజన్ ఆఫ్ వేర్ ఐ యామ్ రీచింగ్ అనేది ఖచ్చితంగా పెంచుకుంటే, ఒక విజన్ ఉంటే దాని ప్రకారం హై పేయింగ్ ఆర్ హై ఇన్కమ్ వెళ్ళిపోవచ్చు. ఇంకొక లాస్ట్ అడిషన్ పాయింట్ చెప్తాను. ఎప్పుడైనా హై ఇన్కమ్ హై జోన్కి వెళ్తున్నప్పుడు, హై పేయింగ్ ప్రోడక్ట్స్ కానీ ఫంక్షన్స్ టెక్నికాలిటీకి వెళ్తున్నప్పుడు, ఆ విషయం మీద నీకు అవగాహన లేకపోతే తిమ్మిని బమ్మిని చేసి మోసం చేయగలుగుతారు. ఓకే, సో అందుకని అవగాహన ఉన్న ఫీల్డ్లోనే హై, అవగాహన ఉన్న విషయంలోనే హై. అండ్ గవర్నమెంట్ పాలసీస్ అర్థం కావాలి. నేను చూశాను ఒక కంపెనీనండి, వేర్ వాళ్ళు ఏరోప్లేన్స్ వాటికి సంబంధించిన ఆ పార్ట్స్కి సంబంధించిన అవి వాడతారు. ఓకే, ఆ కంట్రీలో ఆ ప్రోడక్ట్కి వ్యాలిడిటీ లేదు. వీళ్ళు కోట్లు ఆ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేశారు, ఆ కంట్రీలో ఎంట్రీ లేదు, మొత్తం డబ్బులు పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు. సో వెరీ కేర్ఫుల్. ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా సెన్సిబుల్ ఉండాలి, పెట్టాలి. పెట్టకపోతే రావు. పెద్ద డబ్బు అంటే పెద్ద రిస్క్. హై మనీ హై రిస్క్. డెఫినెట్లీ హై రిస్క్ ఉంటుంది, ఫూలిష్ రిస్క్ ఉండకూడదు. ఇంటెలిజెంట్ రిస్క్. ప్రతి బిజినెస్లో ఎవరికైనా సరే గ్యారంటీగా సక్సెస్ వస్తారా అంటే అందరం పెడతాం అందులో. అలా ఉండదు, రిస్క్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నువ్వు తెలివిగా ఆ స్టెప్ దాటితే యూ విల్ గో ఇన్ టు స్మూత్. ఎస్, ఓపిక అర్థం కావాలి. రియలీ ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. చాలా మంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. సో ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? కౌళ సూర్య సాధన మనకి August 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 నుంచి 5 వరకు మార్నింగ్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, జూమ్లో ఉంటుంది. 6 AM to 7 AM ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఫోన్ నెంబర్ ఇస్తారు మన వాళ్ళు, ఫోన్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. కౌళ సూర్య సాధన, కౌళ అంటే ఫ్యామిలీ, సూర్యుడి యొక్క కుటుంబం. మనమందరము సౌర కుటుంబంలో ఉన్నాం కాబట్టి సో అది నేర్చుకోవాలి. కౌళ సూర్య సాధన August 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫెంటాస్టిక్ అండి. చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ క్లాస్ కోసం. యా, థ్యాంక్స్ ఫర్ ద అనౌన్స్మెంట్. థ్యాంక్ యూ అండి.